సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మా అక్కయ్య బాగా చదువుకొని కొంతకాలం ఉద్యోగం చేయాలి అనుకుంది. చదువు, డాన్స్ ప్రాక్టీస్, ట్యూషన్లతో క్షణం తీరుకుండేది కాదు ఆ అమ్మాయికి. మా అక్కయ్యే ప్రతిదీ దగ్గరుండి చూసుకునేది. రోజు పాపని డ్రాప్ చేయడం, తేవడం అన్నీ తన బాధ్యతే. క్రమశిక్షణ పాటించకపోతే అస్సలు ఊరుకునేదే కాదు. ప్రతి క్షణం తల్లి తన వెంట పడుతూ ఉందని కూతురు అనుకుంది. తను అడిగే ప్రతి విషయానికి ఏదో ఒక ఉపన్యాసం, నీతి బోధ చేస్తుందని ఆ అమ్మాయికి తల్లి మీద కోపం. ఇంటి మీద విసుగును, కోపాన్ని పెంచుకుంది ఆ అమ్మాయి. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు పేపర్ క్విల్లింగ్ తో ఐటమ్స్ ని తయారు చేయడం అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదండి. మరి చైతన్య గారు ఈ రోజు వెరైటీ ఐటమ్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు. అదేంటో చూసి నేర్చుకుందాం. హాయ్ చైతన్య గారు. హాయ్ సుజాత. ఈ రోజు మా సకులందరి కోసం పేపర్ క్విల్లింగ్ తో ఒక వెరైటీ ఐటమ్ చెప్తానన్నారు కదా. సో నేను కూడా సకులందరికి అలా చెప్పడమే కొంచెం ఊరిస్తూ చెప్పేశాను. మీరు ఏం తయారు చేద్దాం అనుకుంటున్నారు? జనరలీ మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఏదో ఒక చిన్న గిఫ్ట్ తీసుకెళ్ళాలి అనుకుంటాం అనమాట. అలాంటి చిన్న గిఫ్టే మనం ఈరోజు తయారు చేస్తున్నాము. ఓకే అండి, మరి దీనికి ఏమేమి కావాలో చెప్తారా? 2 కలర్స్ పేపర్ స్ట్రిప్స్, ఒక క్విల్లింగ్ టూల్, సీజర్, గ్లూ. ఓకే, సో మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదండి, మెటీరియల్ అంతా. మరి తయారు చేసే విధానాన్ని చూపిస్తారా? ఓకే, ఒక 3 లైన్ 4 తీసుకుంటున్నాను. 4 డార్క్ కలర్ స్ట్రిప్స్ తీసుకుంటున్నాను అండ్ 4 లైట్ కలర్ స్ట్రిప్స్ తీసుకుంటున్నాను. సో 2 సైడ్స్ జాయిన్ అయ్యి 2 సైడ్స్ జాయిన్ అయ్యి 4 స్ట్రిప్స్ మనం సపరేట్ గా చేసుకుని ఒకటి లైట్ కలర్, ఒకటి డార్క్ కలర్ ఇలా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్లూ యూజ్ చేసి ఇలా 2 కలర్ స్ట్రిప్స్ తీసుకున్నాం కదా, చాలా కొద్దిగా గ్లూ అప్లై చేయాలి. 2 కలర్స్ ని జాయిన్ చేసేసాను. సో ఇలా మనం కంప్లీట్ ఈ 4 స్ట్రిప్స్ ని జాయిన్ చేసుకోవాలి. సో ఎవ్రీ స్ట్రిప్ కి అంటే ఒక డార్క్ కలర్ స్ట్రిప్ కి ఇంకో లైట్ కలర్ స్ట్రిప్ ని జాయిన్ చేస్తున్నాం. 1 2 3 4 ఎవ్రీ అంటే ఆల్టర్నేట్ గా ఒక పింక్, ఒక బ్రౌన్, ఒక పింక్, ఒక బ్రౌన్ లాగా ఇలా 4 మొత్తం జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం క్విల్లింగ్ టూల్ యూజ్ చేస్తూ రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ క్విల్లింగ్ టూల్ కూడా బయట దొరుకుతుందండి. అండ్ ఈ క్విల్లింగ్ టూల్ కి మధ్యలో ఒక స్లిట్ లాగా ఉంటుంది. ఓకే, అందులో మనం పేపర్ ఇన్సర్ట్ చేసి చాలా టైట్ గా రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వేళ్ళతో కొంచెం గట్టిగా పట్టుకొని రోల్ చేసేసి అండ్ 2 ఫింగర్స్ మధ్యలో ఇలా పట్టుకొని చాలా టైట్ గా రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ బ్రౌన్ అయిపోయిందండి క్విల్ చేయడం, ఇప్పుడు పింక్ చేస్తున్నారు. ఇలాగే మొత్తం మనం అంతా 8 పీసెస్ జాయిన్ చేసాం కదండి. 8 పీసెస్ అన్ని కూడా ఎట్ ఏ టైం ఒకేసారి ఇలా క్విల్ చేసేసుకోవచ్చు. సో మనం అదంతా కూడా క్విల్ చేసుకోవాలి. లాస్ట్ స్ట్రిప్ వచ్చేటప్పటికి మనం కొద్దిగా లాస్ట్ లో వదిలేసి ఈ నీడిల్ తీసేయాలండి. క్విల్లింగ్ టూల్ తీసేసి కొద్దిగా మనం టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్లీ వచ్చిన తర్వాత లాస్ట్ లో గ్లూ పెట్టేసి మళ్ళీ జాయిన్ చేసేయడం. ఓకే, చివరికి వచ్చిన తర్వాత గ్లూ అప్లై చేసేసి దాన్ని కూడా స్టిక్ చేసేసామండి. సో కంప్లీట్ గా ఒక సర్కిల్ లాగా రెడీ అయిపోయింది. సుజాత కంప్లీట్ గా కాయిల్ లాగా ఫామ్ అయిపోయింది కదా. ఇది కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం నీడిల్ పెట్టి ఉంచాం కదా, సో ఇలా పాయింటెడ్ లాగా లేకుండా కొద్దిగా ఇలా మనం ప్రెస్ చేసుకుంటే ఫ్లాట్ గా లెవెల్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఫింగర్స్ యూజ్ చేస్తూ ఇలా బెండ్ చేస్తున్నాం. సో మనకు కప్ రెడీ అయిపోయింది. వావ్, చాలా 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 బాగుంది. సో 2 కలర్స్ పింక్ బ్రౌన్, పింక్ బ్రౌన్, పింక్ బ్రౌన్ అలా వచ్చి తర్వాత బేస్ లో కూడా పింక్ బ్రౌన్ ఉందండి వెనక. చాలా క్యూట్ గా ఉందండి, బాగా తయారై. నెక్స్ట్ ఏం చేస్తారు? మనం ఇప్పుడు టీ కప్ కదా, హ్యాండిల్ తయారు చేసుకున్నాం. కప్ తయారు చేసుకోవడానికి 4 8 స్ట్రిప్స్ పట్టాయండి. దీనికి హ్యాండిల్ కి వచ్చేసి హాఫ్ స్ట్రిప్ సరిపోతుందండి. ఓకే, మనం హాఫ్ స్ట్రిప్ ఇలా కట్ చేసేసుకుని ఇప్పుడు ఈ హాఫ్ స్ట్రిప్ లో కూడా మనం గ్లూ అప్లై చేసుకుంటున్నాం. ఇలా లైట్ గా గ్లూ అప్లై చేసుకున్న స్ట్రిప్ ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాం. హాఫ్ ని కూడా మొత్తం ఎందుకు అంటే ఇలా మనం చేయడం వల్ల ఈ స్ట్రిప్ అనేది మనకు స్టిఫ్ గా ఉంటుంది అన్నమాట. ఈ హాఫ్ స్ట్రిప్ ని సేమ్ మళ్ళీ క్విల్లింగ్ టూల్ యూజ్ చేస్తూ మళ్ళీ రోల్ చేస్తాం.
కాకపోతే ఇది కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. హ్యాండిల్ కాబట్టి కొద్దిగా హ్యాండిల్ డిజైన్ మోడల్లో మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇన్సర్ట్ చేసుకొని మళ్ళీ రెండు ఫింగర్స్ ని కొంచెం బేస్ చేస్తూ కొద్దిగా టైట్ చేశాను. మనం కొద్దిగా రోల్ చేయగానే ఇది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇలా రిమూవ్ చేసేస్తే కొద్దిగా లూజ్ అయిపోతుంది. ఓకే ఓకే అండ్ మళ్ళీ ఇప్పుడు రివర్స్ సైడ్ లో చేస్తున్నాను. అంటే మనం ఫస్ట్ ఆల్ఫాబెట్ ఎస్ ఎలా ఉంటుందో సో ఆ మోడల్లో చేస్తున్నాం మనం. హ్యాండిల్ రెడీ అయిపోయింది సుజాత. ఇప్పుడు మనం ఈ కప్ కి సాసర్ కూడా తయారు చేసుకుందాం. సాసర్ కి మనం 3 స్ట్రిప్స్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇవి కూడా సేమ్ అలాగే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఇప్పుడు మనం కప్ తయారు చేసుకున్నప్పుడు మొత్తం ఇలా ఓపెన్ చేసాం కదా. అవునండి. సాసర్ అంటే మనకు చాలా లైట్ గా చిన్నగా వెడల్పుగా ఉండి కొంచెం మనం కొద్దిగా ప్రెస్ చేసుకుంటున్నాం అంతే. ఓకే ఓకే ఇప్పుడు మనం గ్లూ తీసుకొని మొత్తం అప్లై చేయాల్సి ఉంటుంది. సో మనం మొత్తం గ్లూ ఇలా అప్లై చేసేసుకుంటున్నాం. ఓకే నెక్స్ట్ కప్ లోపల కూడా మనం లోపల సైడ్ నుంచి గ్లూ అప్లై చేస్తున్నాం. సో లోపల సైడ్ మొత్తం స్టిక్ అయిపోయి మనకు స్టిఫ్ గా తయారైపోతుంది కప్. ఓకే ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఇప్పుడు మనం సాసర్ లో ఈ కప్ నుంచేసి గ్లూ సాయంతో మనం స్టిక్ చేసేస్తున్నాం. ఓకే ఇలా స్టిక్ చేసేస్తున్నాం. కొద్దిగా ఇది డ్రై అయిన తర్వాత మనం హ్యాండిల్ ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టికింగ్ చేసుకునేటప్పుడు కూడా మనకు లాస్ట్ ఎండ్ అయితే ఏది ఉంటుందో స్టిక్ మనం పేపర్ ని ఎడ్జ్ ఎక్కడైతే అలా స్టిక్ చేసుకుంటే నీట్ గా కనిపిస్తుంది. అండ్ పేపర్ అనేది మనకు ఎవరు ఐడెంటిఫై చేయడానికి కూడా సోర్స్ ఉండదు. వావ్ నిజంగా చాలా చాలా క్యూట్ గా ఉందండి. సకులు ఎంత ముద్దుగా ఉందో అసలు. ఈ కప్పు సాసరు దాని హ్యాండిల్ ఎస్పెషల్లీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. మెయిన్ థింగ్ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్ట్రిప్స్ మనం పర్చేస్ చేసుకున్నప్పుడే కలర్ కాంబినేషన్ అనేది మనం చూస్ చేసుకుంటే బాగుంటుంది. ఎనీవే మరి ఇప్పుడు ఒక కప్ సాసర్ రెడీ చేసేసారు. అంటే టీ సెట్ అన్నారు కదా. టీ సెట్ అన్నాను కదా. సో నేను ఇంకో కప్ అండ్ సాసర్ అండ్ టీ కెటిల్ కూడా ఉంటుంది కదా మనకు. ఆ కెటిల్ తో పాటు కొద్దిగా స్నాక్స్ కూడా యాడ్ చేసి ఒక ట్రే తయారు చేశాను. అది మీకు చూపిస్తాను. ఓకే అండి. ఓకే ఇదిగో సుజాత నేను చేసిన టీ సెట్. 2 కప్స్ అండ్ కెటిల్, కొద్దిగా స్నాక్స్ అండ్ మనకి ఏదైనా ఇంకా షుగర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే స్టిచ్ చేసుకోవడానికి స్పూన్స్ కూడా ఉన్నాయి. అయ్యో అసలు ఎంత ముద్దుగా ఉందండి ఇది. రియలీ బ్యూటిఫుల్ అండి. ఇంత క్యూట్ గా తయారు చేసిన గిఫ్ట్ ని తీసుకెళ్ళి ఎవరికైనా ఇస్తే చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగా ఇది చాలా క్యూట్ గా ఉంది. బాగా తయారు చేశారు. పేపర్ క్విల్లింగ్ అంటే నేను ఏం చేస్తారో అని అనుకున్నాను, కానీ పేపర్ క్విల్లింగ్ తో ఇంత అందమైన ఐటమ్ ని తయారు చేయొచ్చు అని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుజాత.